వెంకటేశ్వర స్వామి వేటకు వెళ్తాడు. ఆ వేటకు వెళ్ళటానికి కారణం ఏంటి? అసలెందుకు వెళ్తారు స్వామి అనేది ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు చూసినట్లయితే మన శాంతి నిలయంలో పారువేట ఉత్సవం అనేది జరిగింది. ఈ ఉత్సవం అనేది మొన్న కనుమ పండుగ రోజు సాయంత్రం అయితే ఈ యొక్క ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ రోజు వేరే వీడియో ఉండటం వల్ల ఈ వీడియో అయితే పెట్టడం పడలేదు. అందుకని ఈ వీడియోని ఈరోజు అయితే పెడుతున్నాను. స్వామివారు పంచాయుధాలని ధరించి స్వామివారు ఒక తిరుచి మీద, అలాగే కృష్ణ స్వామివారిని మరొక తిరుచి మీద వేంచేపు చేసుకుని, ఇక్కడ అయితే నేను అశ్వవాహనం మీద పెట్టాను. తిరుమలలో అయితే మరొక తిరుచి మీద ఉంటారు ఇద్దరు కూడా. ఆలయం నుండి బయలుదేరి పంచాయుధాలతో దగ్గరలో ఉన్న పారువేట ఉత్సవ మండపానికి అయితే చేసుకుంటారు స్వామివారు. ముందుగా అక్కడ ఎలా జరుగుతుందో చెప్తాను. ఆ తర్వాత అక్కడికి వెళ్ళినాక ఆస్థానము, అలాగే స్వామివారికి వేణుగోపాల స్వామివారికి నవనీత హారతి, అలాగే అక్కడ వచ్చిన వారందరికీ కూడా తీర్థ ప్రసాదాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత స్వామివారు ఒక్కరు వెంకటేశ్వర స్వామివారు బయలుదేరి పారువేట మండపానికి వచ్చిన తర్వాత అక్కడ నుండి బయలుదేరి పారువేట మండపం నుండి కొంచెం పక్కగా ఉన్న మండపానికి వేయించేసి అక్కడ నుండి 3 సార్లు పరిగెత్తుతూ జంతువుల్ని వేటాడే దృశ్యాన్ని అక్కడ మనం చూడవచ్చు. 3 సార్లు ముందుకు వెళ్ళి తర్వాత వెనక్కి వస్తూ ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే మన శాంతి నిలయంలో కూడా ఆ ఉత్సవాన్ని నిర్వర్తించడం జరిగింది. అంటే ఈ ఉత్సవాన్ని ఎందుకు చేస్తారు అంటే కనుక అక్కడ నిజంగా స్వామివారు జంతువులను వేటాడి చేస్తాం కాదండి. అక్కడ మనం ఏంటంటే కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే స్వామి మనలో ఉన్న కొన్ని గుణాలు అయితే ఉంటాయి. రకరకాలుగా మనుషులు ఉంటారు, అందరూ ఒకలాగా ఉంటారు కదండి. ప్రతి ఒక్కరికి కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని అంతం చేయటం కోసం స్వామి ఈ కనుమ పండుగ రోజు ఆ యొక్క వేషధారణలో మనకి దర్శనమిస్తున్నారు. వేట ఆడే వారిగా దర్శనమిస్తున్నారు. ఎందుకు అంటే కనుక మనలో ఉన్న అహంకారాన్ని, అలాగే మనలో ఉన్న కొన్ని చెడు గుణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయండి. నీలో ఉంటాయి, నాలో ఉంటాయి అనేం కాదు, కానీ ప్రతి ఒక్కరిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఆ చెడుని పైకి రాకుండా అనిపే శక్తిని ఇవ్వమని స్వామివారు ఆ విధంగా వెళుతూ ఉంటారు. మనకి ఈ స్వామిని ఈ యొక్క రూపంలో దర్శనం చేసుకున్నట్లయితే ఎటువంటి భయము ఉండదు అని చెప్తూ ఉంటారు. అలాగే మనందరినీ కూడా రక్షించటం కోసం తను ఆ రాజాది రాజు అయి యొక్క జంతువుల బారి నుండి మనని కాపాడటానికే క్రూరమైన జంతువులను హతమార్చి మనందరినీ కూడా రక్షించటం కోసం స్వామి ఈ యొక్క వేట కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. అలాగే రాజులు ఉన్నప్పుడు రాజులు కూడా జంతువుల బారిన ప్రజలు పడకూడదని చెప్పి వారు కూడా వేటకు వెళ్ళి జంతువుల్ని చేసేవారంటండి. అదే ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కానీ ఇవన్నీ కూడా మన కోసం, ఒక ఆనందం కోసం కాదండి. ఇది మనకి ఒక ఉద్దేశాన్ని తెలియజేయటం కోసం. అయ్యా, ప్రతి ఒక్కరిలో కూడా చెడు ఉంటుంది, ఆ చెడుని అంతం చేసేవాడిని నేనే, నన్ను ఆచరించండి, అలాగే మీ యొక్క చెడు పాపాలన్నీ కూడా తొలగిస్తాను అని చెప్పి స్వామి మనకి వివరిస్తూ ఆ యొక్క రూపంలో మనకి దర్శనం ఇస్తూ ఉన్నారు. పంచాయుధాలు అంటే కనుక ఇక్కడ చెప్తాను చూడండి. ఇక్కడ ఇన్ని ఉన్నాయి కాదు, ఒకటి గద, ఇంకోటి బాణం, అలాగే శంకు చక్రం 4, తర్వాత ఖడ్గం 5, మొత్తం పంచాయుధాలు అంటే 5. విల్లు ఉంటుంది కదండి, విల్లు కాకుండా అదే బాణం వల్లే ఉంటుంది చిన్నది, అది కూడా దాని కిందే వస్తుంది. కాబట్టి మొత్తం పంచాయుధాలే. కానీ అంటే 6 కనపడుతున్నాయి అనుకోవద్దు, కాకపోతే స్వామివారు పంచాయుధాలే ధరిస్తారు. ఆ పంచాయుధాలని ధరించి ఆ యొక్క అడవిలోకి వెళ్ళి ఆ జంతువులను వేటాడి, ఆ యొక్క జంతువుల్లో కూడా కొన్ని ఘోరమైనవి ఉంటాయి. పులి, సింహం వంటివి ఉంటాయి. అలాంటివి కొన్ని ఒక్కొక్కసారి అవి మంచిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి వాటి క్రూరత్వాన్ని మరీ ఎక్కువ చేసినప్పుడు జనాల మీదకి వస్తూ ఉండేవి. ఇంతవరకు అడవిల్లో నుండి ఇళ్ళ మీదకి అలా వచ్చాయి. అలా రాకుండా వాటిలో నుండి క్రూరత్వాన్ని తీసేసి స్వామి వారిని కూడా రక్షించడం కోసం ఈ యొక్క ఉత్సవాన్ని ఆ స్వామి మనందరికీ కూడా కనువిందు చేయటం కోసం ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు.
ఆ స్వామివారిని మనం కూడా ఈ వీడియో చూస్తూ కోరుకోండి. మాలో ఉన్న క్రూరత్వాన్ని, మాలో ఉన్న చెడు గుణాలన్నీ కూడా తొలగించి మమ్మల్ని కూడా ఒక ఒక మంచి మార్గంలో నడిపించు స్వామి అంటూ స్వామిని వేడుకుంటూ ఆ స్వామివారి యొక్క జరుగుతున్న ఈ యొక్క ఉత్సవాన్ని చూడండి. ఇక్కడ అన్నమాచార్యుల యొక్క సంకీర్తనము, అలాగే వేద పారాయణము వంటి వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉండగా హరికథ కూడా జరుగుతూ ఉంటుంది. హరికథ కళాక్షేపం కూడా జరుగుతుంది. అవన్నీ కూడా జరిగిన తర్వాత స్వామివారు ఈ విధంగా మనకి దర్శనమిస్తూ ఉన్నారు. వేణుగోపాల స్వామివారు అశ్వవాహనం మీద దర్శనమిస్తూ ఉన్నారు. అలాగే కుడివైపు స్వామివారు మనందరికీ కూడా భువన చక్రవర్తి అయిన శ్రీమన్నారాయణుడు యొక్క కలియుగంలో వెంకటేశ్వర స్వామి వారిగా అవతారాన్ని ఎత్తారు కాబట్టి ఆ యొక్క కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటూ ఉన్నారు మీరందరూ కూడా. స్వామివారికి ఆ తర్వాత ఆస్థానం అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత స్వామివారికి కర్పూర దివ్యమంగళ నీరాజనాలు అయితే ఇస్తూ స్వామివారిని వేడుకోవడం జరిగింది. ఈ యొక్క ఉత్సవం మీకు అర్థమైందే అనుకుంటున్నాను. ఆ యొక్క ఉత్సవం ఏ ఉత్సవం జరిగిన తిరుమలలో మనకు అనుసంధానంగా ఉంటాయి. అది మనకు ఒక లెసన్ తెలిపినట్టుగా ఉంటాయి కాబట్టి ఆ ఉత్సవాల్లో మనం కూడా పాల్గొని స్వామికి ఏదో ఉత్సవం జరుగుతున్నట్లుగా కాకుండా స్వామి మనకి ఏమి నేర్పుతున్నారు అనేది తెలుసుకుని కనుక మనం ముందుకు వెళ్తే ఈ యొక్క జీవితానికి మనకు ఒక అర్థమైతే దొరుకుతుంది. ఆ ప్రకారం మనమందరం కూడా స్వామివారి యొక్క చింతన చేరి స్వామివారి యొక్క శ్రీచరణాలు ఆచరించి మనందరం కూడా కోరుకుందాం. తర్వాత ఇక్కడ నుండి బయలుదేరి స్వామివారు ఒక్కరే వాహన మండపం దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడ నేనైతే వాహన మండపం నుండి ఆ మూల వరకు ఒకసారి 3 సార్లు అలా బల్లెంతో వేట వేసినట్లుగా చేయటం కార్యక్రమం అనేది అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి. స్వామివారు ఒక్కరే ఆ యొక్క తిరుచి మీద వేంచేపు చేసుకుని ఒక చేతిలో బల్లాన్ని పట్టుకొని ఆ బల్లంతో ఆ యొక్క జంతువులను వేటాడటానికి స్వామి సంసిద్ధులై స్వామివారి పక్షాన నేను నిలబడి ఆ యొక్క బల్లాన్ని వేయటంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం. ముందుగా స్వామివారు అలా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక వేట వేసి ఒకటి అయిపోయినాక అలా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడి నుండి కూడా బయలుదేరి రెండోసారి స్వామివారు అలా వెళుతూ ఉంటూ ఉన్నారు. చూడండి, ఇక్కడ నుండి అలా అలా వెళ్తూ అలా వేస్తారు చూడండి. వేయటం కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా స్వామివారు ఆ విధంగా జంతువుల్ని వేటాడినట్లుగా ఆ దృశ్యాన్ని మనలో ఉన్న చెడుని అక్కడతో అంతం చేసినట్లుగా భావిస్తూ మనం అందరం కూడా సంసిద్ధులమై స్వామివారి యొక్క నూతన తేజంతో మనం ఈ సంవత్సరం మనమందరం కూడా నడవాలని, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ కూడా ఎల్లప్పుడూ పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది రెండోసారి కూడా వెళ్ళి వేసి తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసేట్టు. కానీ స్వామివారి యొక్క చిరునవ్వు చూడండి, ఎంత చిరునవ్వు అంటే స్వామివారికి ఎప్పుడు చూసినా కూడా అండి ఆ చిరునవ్వు కొంచెం కూడా చెదరదండి. అంత చిరునవ్వులతో స్వామి చిందిస్తూ తన వైభవాన్ని మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు స్వామివారు. స్వామివారికి ఎంత కూడా పూర్తయిపోయినాక కర్పూర దివ్యమంగళ నీరాజనాలతో స్వామివారి యొక్క ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత స్వామివారిని గర్భాలయానికి వేంచేపు చేయడంతో ఈ యొక్క పారువేట ఉత్సవం అనేది జరిగింది. అన్ని చోట్ల కూడా ఈ యొక్క పారువేట ఉత్సవాన్ని విశేషంగా చేస్తూ ఉంటారు. మీరు కూడా వీక్షించే ఉంటారు టీవీల్లో. ఈ విధంగా అంతా కూడా పూర్తయిపోయినాక స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.